so you're not turn back down. Born in love, in a dedication and a sacrifice. I'm gonna give my life, so you're not turn, rubber dubber dum, so you're not turn back down. గట్టుంది గట్టు మీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది గోదారి గట్టుంది గట్టు మీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది గోలంట టామ్ 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 ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ 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 తోం 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 తత థీం 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 తత తోం తత థీం త అర్థం తాం ఇసం తాం తం తాం తం తాం తాం తని దప మగతి తాళి కట్ట వచ్చునట తాళి కట్ట వచ్చునంట తగిలి సిగ్గు నా కంట మేలి ముక్కు తాను చేసి తగిలి మూలాడునంట రోల్ కెమెరా యాక్షన్ నీ కోసమే జీవించున్నది ఈ విరహములో ఈ నిరాశలో నీ కోసమే జీవించున్నది
సత్యభామ దర్పానికి, రాణి మాలినీదేవి అహంకార ప్రదర్శనకు, అన్నపూర్ణ సహనానికి, అరుంధతి ఓర్పుకు, కలెక్టర్ జానకి హుందాతనానికి, గౌరమ్మ చిలిపితనానికి చిరునామా, ఆర్ద్రతకు, అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు, అన్ని రకాల పాత్రలకు ఆమె ప్రతీక. ఆమె జమున గారు నేటి తరం కథానాయకులకు పాఠం. పాత్ర పరకాయ ప్రవేశం, అభినయ సౌందర్యం. అయితే ఆమె పుట్టినరోజు ఇవాళ. హిందీ దక్షిణాది భాషలో 198 సినిమాలు, ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు. 1936 ఆగస్టు 30న హంపీలో పుట్టింది. 1953లో పుట్టినిల్లు అనే సినిమాతోని రంగప్రవేశం చేసింది. తర్వాత ఎన్నో సినిమాలతోని ప్రజల కండ్లల్లా కంటిపాప అయింది. మూగ మనసులు, మిలన్, శ్రీకృష్ణ తులాభారం లాంటి ఎన్నో సినిమాలు చేసింది. తెలుగు ప్రజలకు మా ఇంటి ఆడబిడ్డే అనేటట్టు తెర మీద నుండే మనసుల తెరలు తెరిచి మనుషుల్లో మమేకమైంది. 1989ల రాజకీయంలో ఎంపీగా గెలిచింది. ఎన్నో సేవలు చేసి నిండుగా 90 ఏళ్లు బతికి 2023 జనవరి 27న ఆకాశ తారగా నిలిచింది జమున గారు. ఆమెకు తెలుగు ఫిలిం ఫోరం నుండి మా నివాళి. దాదాపు 18 నెలలు కోమాలో ఉండి డిసెంబర్ 26, 1981లో తన చివరి తుది శ్వాస విడిచారు ఆ మహానటి. ఎక్కడో పరాయ దేశంలో తన తుది శ్వాస విడిస్తే దాదాపు తను చనిపోయిన 4 రోజుల తర్వాత పరాయ దేశం నుంచి తన భౌతికాయాన్ని భారతదేశానికి రప్పించారు. చివరికి అభిమానులు చివరి చూపు చూడకుండానే తన కథ ముగిసింది. 8లో ద్వివి నుంచి భూమికి దిగి వచ్చిన ఆ తార మళ్ళీ భూమి నుంచి దివికి చేరుకుంది. సముద్రంలో ఆకాశాన్ని తాకే ఒక అల ఎగిసిపడుతుంది. తర్వాత కొంత సమయానికి ఇంకొక అల ఎగుస్తుంది. అలా అని ఒక అల ఇంకో అలక పోటీ కాదు. మధ్యలో వారిని సమాజానికి పరిచయం చేసిన సమయం గొప్పది. వారి పేర్లను మనం గుర్తించుకోవడానికి ఆ నిడివి ఇచ్చిన అవకాశం అది. ఎవరు గొప్ప అని నిర్ధారించుకుంటూ పోతే నీటికి నిప్పుకి నిరూపించుకునే పరీక్ష పెట్టినట్టే. ఒక సమయంలో సావిత్రి గారు, మరో సమయంలో శ్రీదేవి గారు. వారు పనిచేసిన దశాబ్దాలు వేరు కావచ్చు, కానీ వారిద్దరూ సినీ పరిశ్రమకు అందించిన సేవలు మరువలేనివి, తిరుగులేనివి. అలాంటి మహానుభావులు కాలాన్ని కథలుగా మార్చి ప్రేక్షకుల మనసులో పచ్చబొట్టు వేసి ప్రపంచానికి స్వస్తి చెప్పి స్వర్గానికి తమ అవసరం ఉందని సమయాభావం చేత మనల్ని మధ్యలో వదిలేసి వెళ్తారు. మనం చేయవలసిందల్లా వారిని గుర్తించుకోవటం, వారిని కీర్తించుకోవటం మాత్రమే.